సిగాచి ప్రమాద కేసులో సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్ చెరువు పోలీసులు ఆయన్ను గుట్టి చప్పుడు కాకుండా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న భారీ విస్ఫోటం సంభవించింది. 54 మంది కార్మికులు మృతి చెందారు. దీంతో సిగాచి యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ग्लास पूरा पड़ ग्लास मतलब वो निकले फेंक दिया क्या సిగాచి ప్రమాద కేసులో సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్ చెరువు పోలీసులు ఆయన్ను గుట్టు చప్పుడు కాకుండా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న భారీ విస్ఫోటం సంభవించింది. 54 మంది కార్మికులు మృతి చెందారు. దీంతో సిగాచి యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సియాచిన్ కంపెనీ ఉందో కంపెనీకి సంబంధించిన భారీ పేలుళ్లకు సంబంధించిన మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా చేరుకున్నారు. సిగాచి ప్రమాద కేసులో సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. హైదరాబాద్ నగర శివార్లో ఉన్న సంగారెడ్డి జిల్లా ఉన్న పాసమైలారం కంపెనీలో సిగాచి కంపెనీలో బాంబు అగ్నిగా సంభవించింది. రియాక్టర్ పీలినటువంటి నేపథ్యంలోనే దాదాపుగా 54 మంది మృత్యువాత పడ్డ పరిస్థితులు. సమగ్ర కంపెనీ నిర్లక్ష్యం వలన ఈ యొక్క ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారు కానివ్వండి, మృతి చెందిన వారు కానీ ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని గతం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం వేటకెళ్ళకు ఒక సీఈఓగా ఉన్నట్టు రాజు సిన్హా ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ సిగాచి కంపెనీ సీఈఓని మొత్తం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. అంటే ప్రస్తుతానికి అయితే ఆ కంపెనీ జరిగినప్పుడు ఇప్పుడు జూన్ 30 నాడు జరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా బాధితులు వివిధ ప్రాంతాలకు చెందిన వారు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఉన్నారు, ఒడిశా, యూపీ ప్రాంతాలకు వీరందరూ కూడా 53-54 మంది వరకు చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఇంటర్ నష్టపరిహారం చెల్లించలేదు. ప్రభుత్వం కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి లబ్ధి చెందలేదని చెప్పేసి బాధితులు కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే సీఈఓను అరెస్ట్ చేశారు. మరి చైర్మన్ పరిస్థితి ఏంది, అక్కడ ఉన్న ఎండీ ఏంది, అది ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నా కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సీఈఓను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారా అనేది కూడా ఒక స్థానికుల నుండి చేస్తున్నటువంటి కార్మికుల నుంచి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అరెస్ట్ చేయడం కాదు, అరెస్ట్ తో పాటు కంపెనీ నిర్వాహకుల యజమానులపైన కఠినంగా వ్యవహరించాలా, అదేవిధంగా బాధితులకు నష్టపరిహారం చెల్లించాలా. అటువంటి కంపెనీలు ఏదైతే ప్రమాదానికి గురవుతున్న నేపథ్యంలో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అటువంటి కంపెనీ యజమానులపైన కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కంపెనీ ప్రమాదానికి గురవుతున్నదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కంపెనీ నిర్వాహకులతో పాటు ప్రతి నెల కూడా ప్రతి వారం కానీ 15 రోజులకు ఒకసారి కంపెనీ రియాక్టర్స్ సంబంధించినటువంటి చెక్ చేయాల్సిన పరిస్థితి. అక్కడ పొల్యూషన్ బోర్డు కానివ్వండి, లేకుంటే మేనేజ్మెంట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా పరిశ్రమలకు సంబంధించినటువంటి కూడా ఎన్ఫోర్స్ చూడాల్సి ఉంటుంది. అంటే ఏ కంపెనీలో ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు, ఫైర్ సేఫ్టీకి సంబంధించినవన్నీ ఇదంతా కూడా డిపార్ట్మెంట్ చూడాలి. మరి వీళ్ళ నిర్లక్ష్యం కూడా ఎంతవరకు ఉన్నది, ఇదంతా కూడా ఒక దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. మరి ఎంతవరకు దర్యాప్తు చేస్తున్నారు, ఏమవుతున్నది అనేది కూడా హయోమయంలో ఉన్నటువంటి అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఆ బాధితులు ఎవరైతున్నారో బాధితుల నుంచి మాత్రము వెలువెత్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మాకు అన్యాయం చేసినారు, ఇంతవరకు న్యాయం జరగలేదని ఆవేదన చెందుతున్నారు పరిస్థితి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని తమకు
నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ నుంచి కూడా మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే CEO మాత్రం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మరి కస్టడీ తీసుకొని కస్టడీలో విచారిస్తే మరి అసలు కంపెనీ ఎప్పుడు ప్రారంభించారు, కంపెనీకి అసలు ఎటువంటి ప్రికాషన్ తీసుకున్నారు, అసలు జరిగినటువంటి ఎంతమంది ఆ రోజు షిఫ్ట్లు ఉన్నారు, షిఫ్ట్ దాదాపుగా 800 మంది ఉన్నారు, అంటే షిఫ్ట్కు 400 మంది ఉంటున్నాడు కూడా తెలుస్తా ఉన్నది. నైట్ షిఫ్ట్ ఉన్నారు, వారు డే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు. ఆ షిఫ్ట్లు కనుక చూసుకుంటే మరి ఎంతమంది, కేవలం 54 మాత్రమే చనిపోయారని చెప్తారు. ఆ సంబంధించినటువంటి క్లారిటీ కూడా లేదని కూడా కొంతమంది కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదంతా కూడా చూసుకుంటే ఈ సిగాచి కంపెనీలో నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కంపెనీకి ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, లేకుంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ప్రతి నెల కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కంపెనీ బాయిలర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. రియాక్టర్స్ చెక్ చేయాలి. మరి రియాక్టర్ పేలింది అంటే అధికారుల నిర్లక్ష్యము, అక్కడ ఏదో కంపెనీ ఉందో అక్కడ మెల్ట్ అయ్యేటువంటి కానివ్వండి, అక్కడ ప్రమాదాలు జరిగేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో రంధ్రాడు అన్న ఏదైతే ఉన్నదో ఆ మెటీరియల్ అంతా కూడా రా మెటీరియల్ కూడా ఒక లిక్విడ్ గా ఉన్నటువంటి మెటీరియల్ అది పౌడర్ గా మార్చాలి. పౌడర్ గా మార్చాలంటే బాయిలర్ వేయాలి. ఆ బాయిలర్ వేయాలంటే 1000 డిగ్రీస్ సెల్సియస్ లో ఆ పౌడర్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. మన పౌడర్ కావడానికి ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా పౌడర్ చేయాలంటే అదంతా కూడా రియాక్టర్ లో వాటర్ అంతా కూడా కూల్ చేయాల్సి ఉంటుంది. ఆ కూల్ కావడానికి ఉన్నటువంటి రియాక్టర్ ఏదైతే ఉందో అక్కడ ప్రమాదానికి గురై కావడంతోనే భారీ శబ్దంతో కూడా భారీగా మంటలు ఎగిసిపడేంత కూడా కూలిపోయినటువంటి ప్రమాదం మనం చూసాము. కనుక ఇదంతా కూడా నిర్లక్ష్యం వల్ల జరిగిందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతానికైతే మొత్తము ఈ కంపెనీ అయితే క్లోజ్ అయిందని కూడా చెప్తారు. కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దుర్గేష్, 54 మంది కార్మికులు మృతి చెందారని చెప్తున్నారు కదా, మరి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా న్యాయం జరగడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? అదే కంపెనీ నిర్వాహకుల నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి మాకు నష్టపరిహారం రాలేదని వాళ్ళ ఆవేదన చెందుతుంది. ఎందుకంటే ప్రభుత్వము కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది, కంపెనీ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పారు, కంపెనీ నిర్వాహకుల పైన క్రిమినల్ కేసులు పెడతామని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మరి క్రిమినల్ కేసు పక్కన పెడితే మరి అక్కడ పనిచేసినటువంటి కార్మికుల పరిస్థితి, మృతి చెందిన వారి పరిస్థితి, ఇంతవరకు డబ్బులు రాలేవని చెప్తారు. హాస్పిటల్ పాలైన వాళ్ళు కూడా చాలా మంది కూడా తీవ్రంగా గాయాల పాలై వాళ్ళ హాస్పిటల్ నుంచి కూడా వెళ్ళిపోయినట్టు పరిస్థితులు, వాళ్ళు పనిచేసుకునే పరిస్థితులు వాళ్ళ పరిస్థితి ఇప్పటి వరకు కూడా అక్కడ ప్రభుత్వం నుంచి కానివ్వండి, కంపెనీ యజమానుల నుంచి కానీ, సిగాచి కంపెనీ కానీ ఇంకా ఎటువంటి నష్టపరిహారం రాలేదని వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు తెలుస్తా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.